శాంతి అంటే వివరణ, ఆచరణ. 28 మే 2024. సమతుల్యత అన్నిటికీ మించి జీవితంలో సమతుల్యత ఉండాలి. మీరు మానసికంగా, శారీరకంగా ఇంకా భావోద్వేగాల పరంగా సమతుల్యతతో ఉండగలిగితే మీ ఉత్తమ సామర్థ్యంతో ప్రతిదాన్ని చేయగలుగుతారు. సమతుల్యత అంటే మనశ్శాంతి అని తెలుసుకో. మీరు మనసు తృప్తి చెందిన తరువాత మనసు దేనిపై కావాలని కోరికలు ఉండవు. మానవా, తెలుసుకో. మనసు తృప్తి చెందిన దానినే మనశ్శాంతి అని అంటారు. మానవా, తెలుసుకోవాలి. నీవు మనశ్శాంతిగా ఉంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనసు బాగా పనిచేయగలవు. మానవా, మనశ్శాంతిని కోల్పోతే మానవుల 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు వాటి సహజ పనులకు వ్యతిరేకముగా పనిచేస్తాయి. మానవా, తెలుసుకో. నీవు ఈ వీడియో చేయడానికి సహకరించిన విశ్వమునకు నేను అత్యున్నతమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.